దేవుని ఉన్నత ఘననామానికి అన్ని కాలములలో నిరంతరము స్తుతి స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు యుగ యుగాలు కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ దుర్గం బ్యాప్టిస్ట్ సంఘ కాపరిగా, సంఘముగా అందరినీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ హ్యాపీ పామ్ సండే. మీ అందరికీ ఈ మట్టల ద్వారా శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ ప్రజలు అందరూ కూడాను క్షేమంగా ఉన్నారని ప్రభుల వారిని కోరుకుంటున్నాం. నాకు ఒక హెల్ప్ చేయండి. ఈ మానిటర్ నాకు ఇటు పెడతారా? నాకు సౌండ్ అంతా ఒక చెవికి వినపడుతూ ఉంది, ఈ చెవి ఖాళీగా ఉంది, అందుకోసమని మానిటర్ తిప్పని చెప్తున్నాను. దేవుని కనికరం కలిగిన ఘననామానికి స్తుతి స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. కొంత సమయము ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యం వినాలని ప్రభుపేట కోరుచు ఉన్నాను. దేవుని సన్నిధికి వచ్చి ఎలా వచ్చామో అలా వెళ్ళడం దేవుని చిత్తం కాదు. ప్రపంచంలో ఏదైనా ఆశీర్వాదకరమైన స్థలము ఉంది అనంటే అది ప్రభువైన యేసుక్రీస్తుల వారు నివాసం చేస్తూ కోరుకొనిన ఆయన మందిరము. ఈ స్థలములో ప్రభువైన దేవుడు వసించేవాడు. ఆయన ఏ ఒక్కరిని త్రోసివేసేవాడు కాదు. విద్య ఉన్నా లేకపోయినా, ధనము ఉన్నా లేకపోయినా, నిరుపేదలైనా, ఈ లోకంలో మరీ నిరుపేద స్థితిలో ఉన్న అందరము దేవుని బిడ్డలమే. అందరితో ఒకేసారి ప్రభువుల వారు మాట్లాడుచు ఉండగా మనమందరము ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుని వాక్యము విని ఈరోజు అందించే వాక్యము మన జీవిత కాలమంతయు కూడాను అనుసరిస్తూ ముందుకు కొనసాగాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రత్యేకంగా ఈ రోజున ఉదయము 7 గంటల నుండి లేదా 7:30 నుండి చిన్న బిడ్డలతో కనిగిరి పట్టణాన్ని ప్రతి వీధిలో తిరిగి ప్రభువుల వారిని చిన్న బిడ్డల నోట జేజేలు పలికి దేవుని స్తుతించిన విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. చిన్న బిడ్డలను, యవన బిడ్డలను తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు పంపించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ పిల్లలను బట్టి తల్లిదండ్రులను దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాలని కోరుచు ఉన్నాను. అనుకున్నాను తల్లులు, తండ్రులు అందరు వస్తారని. ఒకవేళ వచ్చే సంవత్సరం అందరు రావాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు ఆ రీతిగా బిడ్డలందరినీ దీవెనకరంగా ఉంచాలని ఆశపడుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అలాగే గ్రామాల నుండి విచ్చేసిన వారికి ఈ దినమున నూతనముగా దేవుని సన్నిధికి చేరి వాక్యము విని ఆశీర్వాదాలు పొందుకోవాలన్న వాళ్ళు చాలా దూరం నుండి ఆటోస్లోనూ, బస్సుల్లోనూ, అలాగే సొంత వెహికల్లో దుర్గం బ్యాప్టిస్ట్ సంఘానికి విచ్చేసిన వారికి మేము స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే మీ అవసరతలు, ప్రార్థన అవసరతలు ఏది ఉన్నా నాకు కానీ సంఘ పెద్దలకు కానీ తెలియచేయండి. మేము సమయాన్ని బట్టి వ్యక్తిగతంగా మీ కుటుంబానికి వచ్చి మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే యవన పిల్లలకు కూడా మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఫస్ట్ రోల్లో యవన బిడ్డలందరూ కూడాను కూర్చోవలసిందిగా కోరుతున్నాం. బయట ముందుగా వచ్చిన వాళ్ళు లోపల కూర్చోండి, లేట్గా వచ్చిన వాళ్ళు బయట కూర్చుంటారు. కాబట్టి ముందు వచ్చిన వారు బయట ఎప్పుడు కూర్చోకూడదు. అలాగా నా మాట వింటారని నేను ఆశపడుతూ ఉన్నాను. అలాగే మీ చిన్న పిల్లలను తీసుకుని వస్తే మీ వద్దనే కూర్చోబెట్టుకోండి.
ఎందుకంటే మండుటి ఎండలలో ఈ ఎండ ఉబ్బ పిల్లలకు వస్తే కష్టంగా ఉంటుంది, బయట తిరగనవద్దు. అలాగే అక్కడ 2 వీలర్స్ ఉన్నాయి. పిల్లలను ఆ బండ్ల మీదకి ఎక్కిస్తే పొరపాటున బండి మీద పడింది అనుకోండి, చర్చికి వెళ్ళి అక్కడ గాయమైంది అనడం కంటే మీ పిల్లలు మీ వద్ద పెట్టుకోండి. మీ పిల్లల యొక్క క్షేమము మీ చేతుల్లోనే ఉంది. ఆ రీతిగా మీరు మీ పిల్లల్ని పెంచుతారని కోరుకుంటున్నాను. అలాగే యవ్వన పిల్లలందరూ కూడాను ఇక్కడ వాలీబాల్ ఆడుతూ ఉన్నారు రోజు సాయంత్రం పూట. దేవుడు మీకు అనుమతించాడు. అక్కడ వాలీబాల్ ఆడిన వాళ్ళందరూ మందిరానికి రండి. ఆ రీతిగా నా మాట వింటారని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే అది సంఘం ఇస్తున్న ప్రేమతో మిమ్మల్ని ఆడుకోవడానికి అనుమతించారు. మందిరానికి రమ్మని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మా రిక్వెస్ట్ను మన్నించి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంత సమయము దేవుని మాటలను మనం విందాం. ఒకసారి లండన్ నగరంలో, ఆ దేశంలో సూర్యుడు అస్తమించని రాజ్యముగా పిలువబడుతూ ఉన్న బ్రిటిష్ సామ్రాజ్యంలో చాలా గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ గ్రామాలలో చాలా నిరుపేదలు కూడా ఉన్నారు. నిరుపేదలకు సువార్త ప్రకటన చేయాలని పాస్టర్ బెర్నార్డ్ గారు ఒక పేదలు ఉండే చిన్న గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామానికి వెళితే వారికి కరెంటు లేదు, ఇప్పటికి కూడాను త్రాగడానికి మంచినీళ్ళు లేవు. వారు ధరించిన బట్టలు చిరిగిపోయి చాలా పేద స్థితిలో ఉంటూ ఉన్నారు. ఎక్కువగా అక్కడ పండుచు ఉన్న వాటి మీదనే ఆధారపడి అంతంత మాత్రపు తిండి కలిగిన వాళ్ళుగా ఉన్నారు. వారందరిని చూస్తూ ఉండగా పాస్టర్ బెర్నార్డ్ గారు కళ్ళకు నీళ్లు పెట్టుకున్నాడు. మరీ చాలా పేద స్థితిలో ఉన్నారు అని వారి యొద్దకు వెళితే ఒక వృద్ధాప్యములో ఉన్న ఒక ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు నవ్వు ముఖంతో కనబడుతూ ఉన్నాడు. ఈ పాస్టర్ బెర్నార్డ్ గారు అడిగాడు, ఏమండి మీకు మౌలిక వస్తువులు ఏమి కనపడలా, ఏమి లేవు, మీరు ధరించిన వస్త్రాలు కూడా చిరిగిపోయి ఉన్నాయి, మీ గడ్డ మాసిపోయి ఉంది, ఎప్పుడు షేవింగ్ చేసుకున్నట్లు కనపడలా, మీ వెంట్రుకలన్నీ పెరిగిపోయి ఉన్నాయి, మీకు సరి అయిన చెప్పులు కూడా లేవు, కానీ ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావనంటే ఆ వృద్ధాప్యంలో ఆయన చెప్పాడు, నాకు యేసు ప్రభు తెలుసు అన్నాడు. ఆయన నాకు యేసు ప్రభు తెలుసు అనంటే అదేమంది కొత్త ఏం కాదు కదా, నాకు కూడా తెలుసు, నేను పాస్టర్ని కదా, నాకు కూడా యేసు ప్రభు తెలుసు అన్నాడు. నీకు తెలిసింది వేరు, నాకు తెలిసిన యేసు ప్రభువుల వారు నా హృదయంలో ఉన్నాడు. మీరు వాక్యం చదువుతూ ఉండవచ్చు, చదివినది యేసు ప్రభు ఉన్నాడని మీకు తెలుసు కాబట్టి మీరు అంత సంతోషంగా లేరు. నా హృదయంలో ఉన్నాడు, నేను చేస్తూ ఉన్న పనులలో ఉన్నాడు, నా జీవితంలో ఉన్నాడు. అందుకనే ఆ యేసు ప్రభువుల వారిని పట్టి నేను బహు సంతోషంగా ఉన్నాను అని తెలియజేశారు. నేనే కాదు, మా పల్లెలో ఉన్న వాళ్ళందరూ నాలాగనే యేసు ప్రభువుల వారిని గుండెలలో భద్రపరుచుకొని ఉన్నాం. ఆయన కాపాడుతున్నాడు. మాకు కరెంటు లేకపోయినా ఆయన వెలుగు, మాకు నీళ్లు లేకపోయినా జీవజలం ఆయన రెక్క నీళ్ళు మేము ఉన్నాం అని చెప్పాడు ఆయన బెర్నార్డ్ గారు. ఆయన సిగ్గుపడి నిజమే కావచ్చు, మేమైతే వాక్యము తెలుసు, మేము ఎక్కువగా ప్రకటించే వాళ్ళము, కానీ మా హృదయంలో యేసు ప్రభువుల వారు లేడు, ఆయనని ఇప్పుడు చేర్చుకుంటున్నానని ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి నా కళ్ళు తెరిపించినావని చెప్పాడు. నిజమే, చాలా సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి మనం వస్తూ ఉంటాం. దైవజనులు
ఎలా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారో అని గ్రహించడానికి లేదా పరీక్షించడానికి వచ్చేవాళ్ళు కొంతమంది, లేదా వాక్యము విత్తుచు ఉన్నప్పుడు ఈ వాక్యము నాకు కాదు నా ప్రక్క వారికి అని చెప్పుకోవడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ పరిశుద్ధుడైన మహాదేవుడు అలాంటి వారిని అంగీకరించడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన యెరూషలేములో జయప్రవేశము చేసింది ఒక చరిత్ర ఘట్టముగా మిగిలిపోయింది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ రోజున మనము గమనిస్తే అది పస్కా పండుగను వారు ఆచరించే సమయము. ఈ పస్కా పండుగ సమయంలో ప్రపంచంలోని యూదా మతస్థులందరూ యెరూషలేము వచ్చారు. యెరూషలేములో వారికి స్థలము లేదు, ఎక్కడ ఉండాలో తెలియదు. అప్పటికే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖర్జూరపు చెట్లు ఆకులను అనగా మట్టలను కట్ చేసి చిన్న చిన్న గుడారములను వారు వేసుకున్నారు. అలాగే ఆ ప్రాంతమంతా ఆ మందిరము చుట్టూ ఖాళీ స్థలమంతా నిండిపోయి ఉంది. అక్కడ స్థలము లేనందువలన బేత్పగే, బేతనియా దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెలన్నీ కూడాను యూదులతో గుడారములు వేసుకొని నిండిపోయి ఉంది. ఏ గుడారము ముందు చూసినా ఒక పస్కా గొర్రెపిల్ల కట్టబడి ఉంది. వారి వారి కుటుంబాల పెద్దలను బట్టి, సంఖ్యను బట్టి ప్రతి ఇంటి ముందు గొర్రె పిల్లలు కట్టబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా గొర్రెల అరుపులే కనబడుతూ ఉన్నాయి, వినబడుతూ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ 2 చిన్న గ్రామాలు బేత్పగే, బేతనియా అనే వాటి యొద్ద ఉన్నప్పుడు పేతురుని ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభువుల వారు యోహానును పిలిచి ఎదురుగా ఉన్న గ్రామానికి మీరు వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద పిల్ల ఉంటూ ఉంది, దాని మీద ఏ ఒక్కరు కూడా ఇంత మటుకు కూర్చోల్లా, మీరు వెళ్ళి దానిని తీసుకొని రండి, తోలుకొని రండి. ఒకవేళ ఎవరైనా మీరు విప్పుచ్చు ఉన్నప్పుడు అడిగితే అది ప్రభువుకు కావాలా అని చెప్పండి అని చెప్పి పంపించాడు. పేతురు, యోహాను వారు ఇద్దరు కూడాను, పేతురేమో వయసులో పెద్దవాడు, యోహాను వయసులో చిన్నవాడు, యవనస్తుడు. ఎక్కువగా శ్రమ పడడానికి యోహాను ఉంటే పెద్దరికముగా పేతురు ఉన్నాడు. వారు వెళ్ళి దాన్ని తీసుకొని వస్తూ ఉంటారు. దీనికి కలిగిన కారణము ఏమై ఉంటూ ఉంది అనగా, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు రాజాదిరాజుగా, దేవదేవునిగా యెరూషలేములోనికి రావడానికి ఆయన సిద్ధపడ్డాడు. కారణం ఏంటనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయన దేవుడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆయనే రాజుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటనంటే, ప్రభు అయిన దేవుడు రాజుగా ఉండడానికి అంగీకరించడానికి గల కారణం ఏంటనగా, మిగిలిన రాజ్య పాలనలో చేస్తూ ఉన్న రాజులు 3 విషయాలలో ప్రజలకు సహాయం చేయాలా. ఒకటి, షెల్టర్ కల్పించాలా. రెండవది, భోజనాన్ని సదుపాయం కలుగు చేయాలా. మూడవది, శత్రువులు వారి మీదకి వచ్చినప్పుడు శత్రువుల బాధ నుండి, బారి నుండి రక్షించాలా. ఈ 3 చేయాలా. అయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని వారు విసర్జించి, పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుణ్ణి విసర్జించి మాకు రాజు కావాలని ఇజ్రాయేల్ ప్రజలు సమూయేలును అడుగుతారు. సమూయేలు బాధపడతాడు. కానీ దేవుడు కూడా బాధపడతాడు. ఇదిగో సమూయేలు, నిన్నైతే ప్రజలు విడిచిపెట్టలా, నన్ను విసర్జించారు, వారు కోరినట్టే చెయ్యండి అని వారికి సౌలు రాజుని ఏర్పాటు చేస్తారు. అంటే గాడిదల కోసము పోయిన వానిని రాజుగా అభిషేకించారు.
కానీ ఆయన స్వబుద్ధిని ఆధారము చేసుకొని లోకములో ఎక్కువగా పాపమును అవినీతిని వారికి విడిచిపెట్టి ఆయన దేవుణ్ణి ఎరుగని ప్రజలుగా చేసి పాపము అతిక్రమము చేసి రాజుకు ఉండవలసిన లక్షణములు లేకుండా ఆ రోజుల్లో ఆయన చేశాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి ఆయన వచ్చి జరిగిస్తూ ఉన్న కార్యం ఏమిటనగా, ఈ లోకములో ఉన్న నీతి రాజుల కంటే నీతి రాజుగా ప్రభువుల వారు రావాలని నిత్య సంకల్పమై ఉంటూ ఉంది. కనుక ఈ సౌలు రాజు ఇశ్రాయేలు ప్రజలను పాపపు బంధకముల్లో ఆయన ఉంచిపోయినాడు. అలాగే ఆయన అనేకమైన మిగిలిన ప్రజలు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నారో వారి జీవనోపాధిని ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన రుద్దాడు. అందుచేత వారందరూ కూడాను అన్యుల ఆచారములను ఆచరిస్తూ ఉండగా దేవుడైన ప్రభువుల వారు యెరూషలేము ప్రయాణము చేయడానికి ప్రవేశం చేయడానికి ఇష్టపడ్డారు. ఆ రోజుల్లో యేసు ప్రభువుల వారు ఈ పస్కా పండుగకి యెరూషలేము రావడానికి ఇష్టపడినప్పుడు ప్రజలందరూ కూడాను ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే అంతకు ముందే లాజరును ప్రభువైన యేసుక్రీస్తుల వారు బ్రతికించాడు. చనిపోయిన వాడు ఎలా బ్రతికినాడో చూడాలని ప్రజలందరూ లాజరును చూడడానికి వారు కాచుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. రెండవది, బ్రతికించిన యేసు ప్రభువుల వారు ఎలా ఉంటాడో అని చూడాలని ఇరువురిని చూడడానికి ఏ మార్గమున వస్తూ ఉన్నాడో ఏ త్రోవన వస్తూ ఉన్నాడో వారు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. యెరూషలేము పట్టణానికి 12 గుమ్మములు ఉన్నాయి, 12 ద్వారాలు ఉన్నాయి. ఈ 12 ద్వారాలలో ఏ ద్వారమున యేసు ప్రభువుల వారు వస్తాడో అని అందరు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాళ్ళ మార్గములో ఆయన వచ్చాడు. దీనిని మరణ మార్గము అని అంటారు. కారణం ఏమిటనగా, ఎవరైతే దేవునికి ప్రభుత్వానికి సంఘానికి వ్యతిరేకంగా కార్యములను జరిగిస్తారో వారు తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి ఒక మార్గములో వారిని చంపివేస్తారు. అందుచేత ఆ దారి అంతా కూడాను రాళ్లతో నిండి ఉంటూ ఉంది, రాళ్లతో నిండి ఉంటూ ఉంది. అంత మాత్రమే కాదు, అనేక మంది చనిపోయి ఆ స్థలములో ఉంటూ ఉన్నారు. అందువలన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ మరణ మార్గము, ఆ రాళ్లమయమైన మార్గములు వస్తూ ఉండగా ప్రజలందరూ కూడాను యేసు ప్రభువుల వారు రాళ్ల మార్గములో ద్వారమున వస్తూ ఉన్నాడని వినగానే వారు అప్పటికే ఖర్జూరపు మట్టలు, ఆ చెట్ల కొమ్మలను తీసుకొని వచ్చి గుడారములను వేసుకుంటూ ఉన్న వాటన్నిటినీ లాగివేసి యేసు ప్రభువుల వారు గాడిద పిల్ల మీద వస్తూ ఉండగా ఆ కింద పడిపోతే రాళ్ల మీద పడిపోకూడదు అని వారు బట్టలను పరిచారు, కొమ్మలను పరిచారు. యేసు ప్రభువుల వారికి జయజేలు కొట్టారు. నిజమే, దేవుని వాక్య భాగాల్లో మనము గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు జరిగించిన అద్భుతము ఏమిటి అనగా, కట్టబడిన గాడిద పిల్లను ఆయన విప్పించి దాని మీద కూర్చొని లోకములో ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో, ఏ పశువు అయితే యేసు ప్రభువుల వారికి లేదా యెహోవా అని పిలువబడుతున్న ఆయనకి అభ్యంతర కారణముగా నిషిద్ధమైనదిగా ఉంటుందో దేవుడు దానిని కోరుకున్నాడు. దేవుడు దానిని కోరుకున్నాడు. నిర్గమకాండం 13వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ మనము గమనిస్తే, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను, అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగతీయవలను అని మనం చూస్తాం. క్రీస్తునందు అత్యంత మిక్కిలి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ గాడిద పిల్లను కోరుకోవడానికి కారణం ఏంటంటే, గాడిద పిల్ల లేదా గాడిద అది దేవునికి అర్పించడానికి అంగీకారం కాదు, నిషిద్ధమైంది. ప్రభువులు వారు తెలియజేశాడు,
ఒక్క డెక్క ఉన్నది, అది అపవిత్రమైనది దేవునికి అర్పణగా అర్పించడానికి ఆయన కోరుకోలేదు. అయితే దానిని ఎవరికైనా అమ్మివేసి వచ్చిన వెలను తీసుకొని, ఆ డబ్బును తీసుకొని గొర్రె పిల్లను కొని దానిని దేవునికి బలి అర్పణ చేయాలా. ఒకవేళ ఎవరైతే నిరుపేదలుగా ఉంటారో, అది ఆ సమయానికి అమ్ముడు పోకుండా ఉంటుందో, దానిని రక్తమును చిందించకుండా మెడను విరగతీసి దాన్ని చంపివేయాల. ఆ రీతిగా ఉండాలంటే ఈ గాడిద యొక్క రక్తము దేవుని సన్నిధిలో చిందించబడకూడదు, అది అపవిత్రంగా మారుతూ ఉంది. అందుచేతనే పరిశుద్ధుడైన మహాదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్న మాట, ఈ గాడిద పిల్ల ఎంత అపవిత్రమైందో దేవుని వాక్యమునకు అవిధేయత కలిగిన వారు కూడా అపవిత్రులే. అది దేవుడు మనుషులకు ఏర్పాటు చేశాడు, దేవుడు మానవులకు తెలియపరిచాడు. అందుకనే రోమా పత్రికలో మనం చూస్తాం 14వ అధ్యాయంలో 14 వచనం, సహజముగా ఏదియూ నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసుక్రీస్తునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను అని పౌలు భక్తుడు తెలియజేస్తాడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే ఆ గార్ధాభమును, గాడిద పిల్లను కోరుకొని ఆయన దాని మీద స్వారీ చేశాడో దేవుడు పవిత్రం చేశాడు. మనుషులను కూడాను ఆయన పరిశుద్ధులుగా చేయాలని ప్రభు యొక్క సంకల్పమై ఉంటూ ఉంది. కనుక బంధించబడినది, కట్టబడినది ఎవరు కూడా కోరుకొనది యేసుక్రీస్తు ప్రభువుల వారు అంగీకరించాడు. దేవుని వాక్య భాగంలో యేసు ప్రభువుల వారు జన్మించింది కన్యకకు ఆయన పుట్టాడు. అనగా ఆ కన్యక గర్భములో ఎవరునో ఎప్పుడును కూడాను ఆ కన్య గర్భమును ప్రభువైన యేసుక్రీస్తుల వారు కోరుకున్నాడు. రెండవది, సమాధి కూడాను ఎవరు ఉంచని క్రొత్త సమాధిని ఆయన కోరుకున్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరు వాడని దానిని ప్రభువుల వారు వాడుకుంటాడు. అందుచేత ప్రభువుల వారి జీవితం అంతా కూడా విశ్వసించిన వారికి నూతన జీవితమును, నూతన బ్రతుకునివ్వడానికి ఆయన అంగీకరించేవాడుగా ఉంటూ ఉన్నాడు. చాలాసార్లు మన దైనందిన జీవితాలలో మనము పాపముల చేత, అపరాధముల చేత బంధించబడి మనము ఏమి చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి యొద్దకు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువుల వారికి తెలుసు మనము ఎప్పుడు ఎవరి చేత విడుదల పొందాలో ఆయన సంకల్పమై ఉంటూ ఉంది. కొంతమంది కుల కట్టుబాట్ల చేత బంధించబడి ఉన్నారు, మరికొందరు ఈ లోకంలో మేము హైఫై అంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది నా స్థితి ఇంతే, ఇక నుండి నేను బయటికి రాను అనుకుంటున్నారు. వారందరికీ ప్రభువుల వారు విడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధుడైన మహాదేవుడు విడుదల చేసి ఆయన కోరుకునేవాడుగా ప్రభువుల వారు ఏర్పాటు చేస్తాడు. అందుకనే వాక్య భాగంలో ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయంలో 8-9 వచనాలలో గమనిస్తే అక్కడ రాయబడింది, సైన్యములకు అధిపతికు యెహోవా ఈలాగు సెలవిచ్చుచు ఉన్నాడు, నీకు ఉన్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దానిని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు అని ప్రభువుల వారు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిజమే, మనకు తెలియకుండా మన మెడల మీద అన్యుల యొక్క కాడి ఉంటూ ఉంది. మనకు తెలియకుండానే అపవాది వాని కాడి ఈ లోకములో ఉన్న మన మీద మోపి ఉన్నాడు. అందుచేత ఈ కాడిని మనము విరిచివేసుకోలేని స్థితిలో ఉన్నాం, మనము దాన్ని తెంచుకోలేని స్థితిలో ఉన్నాం. ఈ అపవాది యొక్క అన్య కాడి ఈ లోకములో ఉన్న వారి మీద ఉంచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు, ఎవరు విడిపిస్తారో ఎరుగని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. అయితే ప్రభువుల వారు అట్టి బంధకములు కలిగిన వారిని చూచాడు. ఆయన చూచాడు, ఆయనకి అవసరమైంది. ఎందుకనగా బంధకముల్లో ఉండి మనము ఆ రీతిగా నశించిపోవడం దేవుని చిత్తం కాదు.
పరిశుద్ధుడైన మహాదేవుడు ఈ లోకములో ఉన్న ప్రతి కట్టుబాట్లన్నిటిలో నుండి విడిపించాడు, స్వేచ్ఛను ప్రసాదించాడు. ఆయన వాడుకొనదగిన పాత్రలుగా, ఆయన వాడుకొనదగిన యోగ్యమైన శిష్యులుగా, శిష్యురాండ్రుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుచేతనే ఆనాటి కాలంలో బబులోను చెరలో బందీలుగా ఉన్న వారికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు విడుదల కలుగజేసినాడు. అందుచేతన వారు విడుదల పొందిన మీదట ఆనందగానములతో వారి వాగ్దాన భూమికి, వారి నివాస స్థలములకు చేరి ప్రభువును ఘనపరిచారు, స్తుతించారు. ప్రభువా, మీరు నాకు ఇచ్చిన విడుదలను బట్టి స్తోత్రాలు, మరలా మీ సన్నిధిని చేరి ఆనందించే కృపను నాకు దయచేశారని ఏకకంఠముతో వారు ప్రభువులు వారిని ఘనపరిచారు, స్తుతించారు. కారణం ఏంటనంటే ప్రభువైన దేవుని ద్వారా విడిపించబడిన మీదట మనందరము కూడాను అదే కట్టుబాట్లలో ఉండడానికి వీల్లేదు. ప్రభువుల వారు మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడ తన బిడ్డలు ఉంటారో వారికి సమీపంగా ఉంటాడు. ఏ స్థలములో బందీలుగా ఉంటారో వారందరినీ కూడాను విముక్తి కలుగు చేసేది విమోచకుడు జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ రెడీమర్. మనం ఏ బంధకముల్లో ఉన్నా ఆయన విడిపిస్తాడు. ఏ గ్రామంలో ఉండి బందీలుగా ఉంటున్నా పరిశుద్ధుడైన దేవుడు విడుదల కలుగు చేస్తాడు. అంత మాత్రమే కాదు, 107వ కీర్తన 13-14 వచనాలలో గమనిస్తే, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారముల నుండి వారిని రప్పించెను అని లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. నిజమే పాస్టర్ గారు, మా మెడ మీద ఎవరు ఏ కాడి పెట్టలేదు, మేము స్వేచ్ఛాపరులము అనవచ్చు. కానీ మనకు తెలియకుండా కష్టాలు మనల్ని బంధించి వేశాయి. కష్టములు అంతేకాదు, ఆపదలు మనల్ని కట్టివేసినాయి. చాలామంది ఈ లోకంలో ఎంత కష్టపడుతూ ఉన్నా కూడాను, పగలు రాత్రి కష్టపడుతూ ఉన్నా అది ఫలితము లేకుండా పోతూ ఉంది. కానీ అలాంటి కష్టాలు పడేటప్పుడు, వ్యాధులు చెందేటప్పుడు ప్రభువుల వారి చెంతకు వెళ్ళి మనము మొర్రపెట్టాలా. వీ షుడ్ క్రై వెన్ వీ ఆర్ ఇన్ ట్రబుల్. అప్పుడు దేవుడు ఆయన మనల్ని విడిపిస్తాడు. విడిపించే దేవుడు మన దేవుడు. నిజమే, దేవుని సన్నిధికి నేను మనం చేరినప్పుడు ఈ కీర్తనకారుడు తెలియజేస్తూ అంటాడు, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. కారణం ఏంటనంటే రోజు వారు చెప్పుకులతో కొడుతూ ఉన్నారు, బెత్తములతో కొడుతూ ఉన్నారు, పని భారం ఎక్కువ పెట్టారు. అలాంటి పరిస్థితులలో తినడానికి కూడా సరైన సమయం ఇవ్వకుండా కష్టపెడుతూ ఉన్న సమయంలో వారు దేవునికి మొరపెడతా ఉన్నారు. వారు శక్తినంతా ఉపయోగించి పరమందు ఉన్న ప్రభు సన్నిధానములో వారు ఏడుస్తూ ఉన్నారు, ప్రభువా, మేము ఈ కష్టాలు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము, కష్టము చేయకపోతే మమ్మలను ఆపదల పాలు చేస్తూ ఉన్నారు అని మొరపెట్టారు. దేవుడు వారిని విడిపించాడు, తన ప్రవక్తను పంపించి విడిపించాడు. విడిపించిన మీదట వారి ఆనందం ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. ఒకసారి టిబెట్ ప్రాంతంలో సువార్తను ప్రకటన చేయమని సాధు సుందర్ సింగ్కి దేవుడు ఆజ్ఞాపించాడు. కారణం ఏంటంటే ఈ టిబెట్ ప్రాంతంలో భారతదేశంలో ఉన్న చాలామంది ఋషులుగా ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి మరల కిందికి మనుషుల మధ్యకు వచ్చేవాళ్ళు కాదు. అక్కడికి వెళ్ళిన మీదట ఎక్కువగా తపస్సు చేస్తూ వారి కాలాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. ఏదైనా రోజుకి ఒక ఫలాన్ని తిని వారు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వారికి సువార్త ప్రకటన చేయడానికి ప్రభువుల వారు సాధు సుందర్ని పంపితే ఆ ప్రాంతంలో టిబెట్ ప్రాంతంలో ఉన్న ఒక
ప్రాంతానికి, ఒక నగరానికి వెళ్ళి ఆయన కషాయ వస్త్రములను, ఈ కాషాయ వస్త్రం ధరించి సువార్త ప్రకటన చేస్తూ ఉండగా వారన్నారు, ముందేమో లామాలు అనుకొని ఆ కాషాయ వస్త్రములు ధరించినందువలన ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువుని యేసుక్రీస్తుని వారు నమ్మండి, ఆయన దేవుడు, రక్షకుడు ఆయన అంటే, ఓహో మీరు క్రీస్తును ప్రకటన చేస్తున్నారని ఆయన పట్టుకొని వెళ్ళి కాళ్ళు చేతులు బంధించి ఒక నీళ్లు లేని బావిలో ఆయన పడేసి మూత పెట్టారు. ఆ చీకటి ఆ బావిలో ఆయన పడిపోయినాడు. ఎక్కడ పాదము మోపితే అక్కడ అంతా కూడాను లోపల చనిపోయిన వారి శవములతో నిండి ఉంది. ఆ శవములు ఎక్కడ ఆయన పాదం పెడుతున్నాడో, చేతులు ఉంచుతున్నాడో, పురుగులన్నీ కూడాను ఆయన చేతుల మీదకి, కాళ్ళ మీదకి, శరీరం అంతా వస్తూ ఉన్నాయి. దుర్గంధముతో ఆయన ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాడు. ఆయన విడిపించగలిగింది ఒకే ఒక్కడు, ప్రభువైన యేసుక్రీస్తుల వారు. అంతేకాదు, ఒకవేళ మరణమన్న రావాలా, ప్రభువుల వారు విడిపించాలా. ఏ లామా విడిపించడానికి లేదు. పరిపాలన చేస్తూ ఉన్న లామా దానికి లాక్ చేసి ఆ కీ తీసుకొని మొలకు ఆయన పెట్టుకున్నాడు. ఎవరైనా దానిని విప్పి ఆయన బయటికి తీస్తారేమోనని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ దుర్గంధములో ఒకవేళ నేను ఆఖరి రోజైతే మీ సన్నిధిలో ఉండడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. పగటిపూట వేశారు, చీకటి పడింది, మధ్యరాత్రి అయింది. ఆ పైన వేసిన ఆ బండలు రెండు, ఆ మూతలు మెల్లగా శబ్దమవుతూ పైకి జరుగుతూ ఉన్నాయి. ఒక స్వరం వినపడింది. ఆ స్వరం వినపడి, సుందర్ సింగ్, తాడు నీ కోసం వేస్తున్నాను, దాన్ని పట్టుకోమని. ఆ తాడు వెలుగుతూ ఆ బావిలోనికి వస్తూ ఉంది. ఆయన పట్టుకున్నాడు, బయటికి తీశారు. బయటికి తీసిన తర్వాత ఎవరు కనపడలా, మూత మామూలుగా పడిపోయింది. తిరిగి ఆ టిబెట్ ప్రాంతంలో సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం కలిగింది, ఎవరో తనను విడిపించింది అని. తాళం ఎక్కడుందని చూసుకున్నాడు. ఆ పరిపాలన చేస్తున్న లామ మొలకే ఆ తాళపు చెవి ఉంది. ఆయన చెప్పాడు, నా ప్రభువుల వారు రాత్రి వేళ తన దూతను పంపి తాడు వేసి నన్ను ఆ దుర్గంధముల నుండి, ఆ మనుషుల యొక్క శవముల నుండి, మనుషులకు పట్టిన పురుగుల నుండి విడిపించాడు. ఆయన నమ్మండి అన్నారు. భయపడిపోయినారు వాళ్ళందరూ. అయ్యా, నీవు మా దేశంలో, మా టిబెట్లో ఉంటే మేము మిమ్మల్ని తట్టుకోలేము, కాబట్టి మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పారు ఆయన. ఆయన అంటాడు, ప్రజలను విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఉన్నారు. ఆయన విడుదల పొందినందువలన, టిబెట్ ప్రాంతంలో సాధు సుందర్ సింగ్ విడుదల పొందినందువలన, విడుదల చేసింది నిజమైన యేసు ప్రభువుని చాలామంది ప్రభువులు వారిని విశ్వసించారు. అద్భుతం, నిజమే. అందుకనే పరిశుద్ధుడైన మహాదేవుడు మనతో మాట్లాడుతూ ఆయన అంటాడు, ఎవరైనను ఎందుకు ఈ గాడిద పిల్లను విప్పుచున్నారంటే మీరు చెప్పండి, ఇది ప్రభువునకు కావలసి ఉంది, ఇది ప్రభువునకు కావలసి ఉంది. నిజమే, మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాలలో మనందరికీ యేసు ప్రభువుల వారు కావాలా, మనము యేసు ప్రభువుల వారికి కావాలా. దైవ సన్నిధిలో చేరిన నీవు నీ సొంతం కాదు, ఈ లోకానికి నువ్వు చెందిన వానివి కాదు, ఈ లోకానికి చెందిన స్త్రీలు కాదు. మనందరము దేవునికి కావలసిన వారము. ప్రభువుల వారు మన మీద స్వారీ చేస్తూ ఉంటే, ప్రభువుల వారు మనకు రాజుగా ఉంటే, ప్రభు మనకు రక్షకునిగా ఉంటే ప్రతి అవసరతలు ఆయన తీరుస్తాడు. పరిశుద్ధుడైన మహాదేవుడు ఆయన తీరుస్తాడు. అందుకనే వాక్య భాగంలో ప్రభువుల వారు మరి యొక్క మాట చూసి మనము త్వరగా క్లోజ్ చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము అక్కడ గమనిస్తాం. అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడు చూచి ఆశ్చర్యపడిరి, నీకేమి కావాలని ప్రభువుల వారిని అడగల. ఎందుకంటే సమరయ స్త్రీతో యేసు ప్రభువుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే, యూదులుగా ఉన్నవారు అన్యులతో మాట్లాడరు, అందులోనూ స్త్రీలతో అసలే మాట్లాడరు. స్త్రీలు ఆ రోజుల్లో వస్తువైన పనికి వస్తుంది, కానీ స్త్రీలు ఏ దానికి కూడా అక్కరకు రారని వారు ఆ రోజులు వాదించేవారు. యేసు ప్రభువుల వారితో స్త్రీ మాట్లాడుతూ ఉండగా ఆమె హృదయము ఆనందంతో నిండింది. శిష్యులు ఆహారానికి వెళ్ళి కొనుక్కొని వచ్చారు.
వచ్చేసరికి స్త్రీతో మాట్లాడుతుంటే శిష్యులేం అడగల, ప్రభువా నీకేమి కావాలా అనే మాట అడగలేదు. కారణం ఏంటంటే ఏ మనుషులైతే తోటి వ్యక్తులను వెలివేశారో, ఏ మనుషులైతే దూరం చేశారో, వీరు అక్కర్లేని వాళ్ళు, అంటరాని వాళ్ళు అని దూరం పెట్టారో వారందరూ యేసు ప్రభువుల వారికి కావాలా. అందుకనే యేసు ప్రభువుల వారు వారి పట్టణానికి వెళ్ళినప్పుడు, సమరయ్య ప్రాంతంలోనికి వారి గ్రామాలకు వెళ్ళినప్పుడు వారందరినీ కూడాను యేసు ప్రభువుల వారిని ప్రకటన చేసి అందరిని పిలుచుకొని వస్తూ ఉంది ఆమె. కారణం ఏంటంటే, అక్క నేను చూసిన ది మెస్సియా, ఇదిగో బావా నేను చూసింది యేసు ప్రభువు, మనం ఇంతకాలం ఎదురు చూస్తున్న మెస్సియా. మనుషులైతే మనం వెలివేశారు, దూరం చేశారు, ఏ మెస్సియా వచ్చినప్పుడు సమకూరుస్తాడని మనం విన్నాం. ఆయన నాతో మాట్లాడాడు, రండి అని అంటే చిన్న పిల్లల నుండి వృద్ధాపులు ఉన్న వారి వరకును వారందరూ యేసు ప్రభువుల వారి వద్దకు వస్తే ఆయనను బ్రతిమలాడుకున్నారు. అయ్యా మా గ్రామంలో ఉండండి, మా ప్రజల్లోనికి రండి, మా కుటుంబాలలో ఉండండి. యేసు ప్రభువుల వారు వాక్యాన్ని బోధిస్తే వారికి కలిగిన కట్లన్నీ కూడాను యేసు ప్రభువుల వారు తెంచివేస్తే వారన్నారు, అమ్మా నీవు చెప్పిన దాన్ని బట్టి కాదు, మా కళ్ళారు మేము చూచి ఈయన నిజముగా రక్షకుడని మేము నమ్ముతా ఉన్నాం. నమ్మారు. వారు ప్రభువుల వారిని చేర్చుకున్నారు. ప్రభువుల వారికి వారు ఇష్టమైంది వారందరినీ కూడా యూదులతో సమానంగా చేశాడు, దేవుని బిడ్డలుగా చేశాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుల వారు మనందరినీ కూడాను ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఏర్పాటు చేస్తాడు. ఒకసారి ఒక సంఘటన రాశాడు, ఇది వాస్తవం కాకపోవచ్చు, రాశాడు. ఒకసారి యేసు ప్రభువుల వారిని మోసిన గాడిద, ఆ గాడిద వెళ్ళి యేసు ప్రభువుల వారిని మోసిన తర్వాత ఆ గాడిద తిరిగి వెళ్ళిపోయింది. ఇక ఎక్కడ ఉందో తెలియదు. ఇక ఎక్కడ పొలంలోనికి వెళ్ళి, ఆయా గ్రామాలలోనికి వెళ్ళి, ఎడారుల్లోనికి వెళ్ళి వారి యొక్క గాడిదలు ఎక్కడ ఉన్నవో గాడిదలన్నిటికీ తెలియజేసిందట. ఏమని తెలియజేసింది? ఇదిగో రండి రండి, యెరూషలేములో గాడిదలకు సన్మానం చేస్తూ ఉన్నారు, పూలమాలలు వేస్తూ ఉన్నారు, బట్టలు పరుస్తూ ఉన్నారు, అందరూ చెట్ల కొమ్మలు పరుస్తున్నారు, రండి మనం వెళదామని. అబ్బా, గాడిదలు అంటే ఎవరికి ఇష్టం ఉండదన్నమాట. తిట్టుమాట కూడా అంటారు. ఏదన్నా అన్నారనుకోండి, అక్కడ తెలంగాణ ప్రాంతంలో అన్నిటికంటే మొట్టమొదటికి వచ్చే మాట ఏంటంటే గాడిది అని మాట అంటారనమాట. ఇది చాలా పెద్ద మాట అక్కడ. మరి ఇక్కడ వాడరు తెలియదు, కానీ అక్కడ గాడిది అని అంటారనమాట. ఈ మాటకి చాలామంది మంచి మనస్సున్న వాళ్ళు అయితే చచ్చిపోతారనమాట, ఆ మాట వాడతారు. ఇక గాడిదలన్నీ కూడాను ఆ ఊరు ఈ ఊరు అన్ని ఊర్లు వచ్చేసి యెరూషలేముతో వాండ్ర పెట్టడం మొదలుపెట్టినాయి. వాండ్ర పెడతా ఉంటే యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కర్రలు తీసుకుని వచ్చి గాడిదలను కొడతా ఉన్నారట. కొడతా ఉంటే ఎక్కడిక్కడ పారిపోయిన తర్వాత ఏ గాడిద అయితే అందరిని పిలుచుకొని వచ్చిందో ఆ గాడిదని బట్టి, ఏంట్రా మమ్మల్ని ఈ పని చేస్తేవి, మమ్మల్ని వీపులన్నీ యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కొట్టి మమ్మల్ని గాయం చేశారు అంటే, అప్పుడు చెప్పింది, నన్ను మన్నించండి, ఎందుకో ఇప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు యేసు ప్రభువుల వారు నా మీద కూర్చున్నప్పుడు అందరూ జేజేలు కొట్టారు. యేసు ప్రభువుల వారిని నేను మోస్తూ ఉన్నప్పుడు అందరు బట్టలు పరిచారు. కానీ ఇప్పుడు నా మీద యేసు ప్రభువు లేడు కదా, అందుకని దెబ్బలు పడ్డాయని చెప్పింది అన్నమాట. అంటే యేసు ప్రభువుల వారు మన మీద ఉంటే, మనకు రాజుగా ఉంటే, మన మీద కాపరిగా ఉంటే, రక్షకుడిగా ఉంటే నీకు గౌరవము, నాకు గౌరవం. మన హృదయంలో యేసు ప్రభువుల వారు ఉంటే అన్ని మేలులే జరుగుతాయి. కాబట్టి విడుదల ఇవ్వడానికి వచ్చిన దేవుడు, స్తుతికి పాత్రుడైన దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. చిన్న బిడ్డలను, స్త్రీలను, యవనస్తులను, పురుషులను, వృద్ధాప్యులున్న వారిని, ఆయనను ఆస్వాదించిన వారందరినీ ఆశీర్వదించాడు. ఈ స్థలములో, ఈ మందిరంలోనికి వచ్చిన నిన్ను కూడా ప్రభువుల వారు ఆశీర్వదించాలని దేవుని సంకల్పమైంది. కాబట్టి ప్రభువుల వారిని నీవు స్వంత రక్షకునిగా అంగీకరించి, నీకు కలిగిన ప్రతి బంధకములను ప్రభువు చేత విడిపించుకొని, నీవు క్రీస్తుకు కుమారునిగా కుమార్తెగా
ఆయన ఏర్పాటు చేసుకుని నా కుటుంబముగా ఉంటూ ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో ఎవరైనా పాస్టర్ గారు ఈ క్షణము నుండి నేను ప్రభువుకు అవసరమైన పాత్రగా ఉంటాను, ప్రభువుల వారు కోరుకొని నా మీద కాపరిగా తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాను, నా కుటుంబానికి ఆశీర్వాదకర్తగా ప్రభువుల వారు ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకనగా ఆయనే పస్కా పశువుగా ఉన్నాడు, ఆయనే నా కోసము ప్రాణములు అర్పించిన దేవుడు, ఆయనే నా కోసం రక్తం చిందించిన దేవుడు. అలాంటి దేవుడు నాకున్నందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను, నేను ప్రభువును బట్టి ఘనత పొందుకొని ఉన్నాను అంటూ ప్రభువుల వారికి స్తోత్రాలు చెల్లిస్తూ తలలు ఉంచితే ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడువైన మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవుడవు, మా రక్షకుడవు. నిజమే ప్రభువా, ఈ లోకములోనికి మీరు జన్మించినది ఒక ఎత్తు అయితే, యెరూషలేములో మీరు ప్రవేశం చేసి సర్వ ప్రజలు మిమ్మలను పరిశీలించి పరీక్షించి పస్కా పశువునకు బదులుగా మిమ్మలను సిలువ వేశారు. అందుచేతనే ఆ రక్షణ భాగ్యము నేడు మాకును కలిగింది. మా ప్రభు బంధించబడి ఉన్న గాడిదను విడుదల చేశారు. మేము కూడా ప్రభువా పాపముల చేత అపరాధముల చేత బంధించబడి ఉన్నాం. మీరు మాకిచ్చిన విడుదలను బట్టి స్తోత్రాలు. అందుచేతనే ఈ స్థలములో, ఈ సంఘంలో, మందిరంలో మేమందరము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. చాలిన దేవుడవు, ఎవరైతే ప్రభువా మిమ్మలను కలిగి ఉండాలని మీకు జీవితాన్ని సమర్పణ చేసుకొని ఆరాధించుతూ స్తుతించుతూ ఉండడానికి ఇష్టపడ్డారు, వారి ప్రతి అవసరతలు తీర్చి మహిమ పొందమని, ఈ సంఘాన్ని మీరు విస్తరింపజేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. సంఘ కానుకలను మనము తీద్దాం. పరిచారకులుగా ఉన్నవారు ముందుకు వస్తే సంఘ కానుకలను మనం తీయవలసిందిగా కోరుతున్నాం.